పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపట్టడంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. దాదాపు 3000 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు అధికారులు. దీంతో పశ్చిమాసియాలో విమానం మారాల్సిన ప్రయాణికులకు అక్కడే చిక్కుకుపోయారు. పర్యాటకులు, వాణిజ్యవేత్తలు, మతపరమైన స్థలాల సందర్శకులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. పవిత్ర మక్కా, మదీనాలను సందర్శించడానికి వెళ్లిన లక్షల మంది ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి అవకాశం లేక సౌదీలోనే నిలిచిపోయారు. వీరిలో ఇండోనేషియా దేశస్తులే 58,000 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ పౌర విమానయాన రంగంలో అత్యంత కీలకమైన దుబాయ్, అబుదాబి, దోహా విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే అనేక విమానాలు ఈ విమానాశ్రయాల గుండా ప్రయాణిస్తాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ విమాన సంస్థ పరిమిత సంఖ్యలో విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. దోహాలో ఖతర్ ఎయిర్వేస్ సంస్థ విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశం చేర్చేందుకు ఇండిగో సంస్థ 10 ప్రత్యేక విమానాలు నడపనుంది. ఈ ప్రత్యేక విమానాలు జడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ నగరాలకు ప్రయాణికుల్ని తీసుకురానుంది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సోమవారం 357 అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ సర్వీసులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి నడవాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ఉత్తర అమెరికా, ఐరోపాలకు 20 విమాన సర్వీసులు నడిపింది. అయితే అవి సాధారణం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలను చేరాల్సి వచ్చింది. The whole wave of them, the whole skyline's lit up.